నమస్తే. నా పేరు పుల్లారెడ్డి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉండిపోయింది. దాంట్లో నుండి రిటైర్ అయ్యాను. నా వయసు 68వ సంవత్సరం నడుస్తుంది. ప్రస్తుతం మాది ఖమ్మం జిల్లా అయినా కూడా వికారాబాద్ జిల్లాలో తరిగోపులు అనే గ్రామంలో ఉంటున్నాము. నాకు ఈ పురాతన రోజుల్లో జరిగినటువంటి విషయాల మీద నేర్చుకోవాలని, దాని మీద తెలుసుకోవాలని, దాని గురించి మన ఋషులు మునులు ఏవైతే చెప్పారో వాటి గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశం బాగా ఉంటుంది. ఆ క్రమంలోనే నేను వాస్తు గురించి కానివ్వండి, ఈ కలర్స్ చైనీస్ ఫెంగ్ షుయ్ ప్రకారంగా వాళ్ళు కలర్స్ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గోడకి డిఫరెంట్ కలర్స్ వాడతారనమాట. దాని గురించి కానివ్వండి, ఇప్పుడు ఆ వీడియోలో కనపడుతూనే ఉంది మీకు. 2 గోడలకి 3, మా రూమ్లో ప్రతి రూమ్లో కూడా 4 గోడలకి 4 రంగులు ఉంటాయన్నమాట. రూఫ్లో మాత్రం వైట్ కలరే ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటాను నేను. తర్వాత ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి అనేది కూడా చూసి ఎక్స్పెరిమెంట్ లాగా అన్నీ చూస్తూ ఉంటాను. వాస్తు గురించి బాగా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. బ్యాంకులో ఉండడంతో కస్టమర్స్ కొందరు కొన్ని ఇబ్బందులు పడుతున్నది చూసి నేను చూద్దాం అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తే పాటించడం, వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అన్నమాట. ఆ విధంగా నేను చూస్తూ ఉంటాను. అదే క్రమంలో నేను ఈ ముద్రల గురించి యూట్యూబ్లో చూసుకుంటూ ఉండగా ప్రకాష్ రావు గారి ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారిది వీడియోలు చూడడం జరిగింది. ముఖ్యంగా బీపీ గురించి, నాకు బీపీ ఉందన్నమాట. బీపీ గురించి, తర్వాత సంజీవని ముద్ర గురించి చూశాను. ఆ తర్వాత నేను దాన్ని ప్రాక్టీస్ చేయడం, రిజల్ట్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండదు ప్రతిసారి కూడాను. అయితే ఒకసారి నేను షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానన్నమాట. రైఫిల్, పిస్టల్ వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ ప్రాక్టీస్ చేసే సమయంలో రైఫిల్ ఎక్కుపెట్టినప్పుడు, తర్వాత పిస్టల్ గురి చూసేటప్పుడు చెయ్యి వణుకుతూ ఉంది. ఇంట్లో ఎవరికైనా ఏదైనా గ్లాసులో నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఏంటి చెయ్యి వణుకుతుంది అని చెప్పి మా బాబు అన్నాడు ఒకసారి. ఏం లేదు, మామూలుగానే ఉన్నానని చెప్పన్నాను. బట్ ఐ ఫెల్ట్ దట్ దెర్ ఈజ్ సమ్ చేంజ్ అనమాట. షివరింగ్ లాగా కదులుతున్నట్టుగా ఉండేదన్నమాట. అది చూసి వెంటనే నేను ప్రకాష్ రావు గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఇచ్చేశారు. దానికి సంబంధించినటువంటి ముద్ర గురించి చెప్పారనమాట. ఆ తర్వాత దాన్ని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాను. రెగ్యులర్గా చేయలేకపోయాను నేను. సరే, ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి నాకు వాట్సాప్లో ఈ ప్రోగ్రాం గురించి తెలిసిందనమాట. ఈ ముద్రల గురించి ప్రోగ్రాము ప్రకాష్ రావు గారే కండక్ట్ చేస్తున్నారంటే ఇంకా ఆనందం అనిపించిందనమాట. చక్కగా వెంటనే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది 20 days ప్రోగ్రామ్ అన్నారు, 4 weeks. చాలా బాగుంది నాకైతే. ఇంకా నేను దాన్ని ఎక్స్పెరిమెంట్స్లో మొదలు పెట్టలేదు. నాకు సంబంధించినవి మాత్రమే, అవసరమైనవి మాత్రమే చేసుకుంటూ ఉన్నాను. అన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. నాకు పెద్దగా సమస్యలు లేదు కాబట్టి వాటి గురించి పూర్తిగా అవగాహన రాలేదు, అనుభవం పొందలేకపోయానన్నమాట. అయితే ఒకటి మాత్రం, విభాగ ప్రాణాయామ గురించి చెప్పేటప్పుడు చిన్ముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆదిముద్ర, బ్రహ్మముద్ర గురించి చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడేది. అప్పటికప్పుడే నాకు దాని రిజల్ట్ కనపడేసరికి చాలా ఆనందం వేసింది. ఇది పని చేస్తుంది అనేది పూర్తిగా నమ్మకమే. ఇందులో మన పూర్వీకులు చెప్పింది ఏదైనా కూడా ప్రశ్నించకుండా అనుసరించండి, పాటించండి అని మాత్రం నేను అందరికీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మనకంటే మహాజ్ఞానవంతులు, నిస్వార్థంగా ఉండి అందరికీ వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టారు, గ్రంథస్థం చేశారు అన్న ఉద్దేశంలో నేను వాళ్ళు ఏది చెప్పినా సరే అవకాశం ఉన్నది, చేయగలిగింది మాత్రం తప్పకుండా నేను చేస్తాను. అదే ఆ విధంగా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ కోర్సు గురించి చెప్పాలి అంటే, కోర్సులో మనకు చెప్పే విధానం కానివ్వండి, మనకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే విధంగా, సరళమైన భాషలో మనకి పూర్తిగా డౌట్ లేదు
పూర్తిగా అర్థమైంది అని చెప్పే వరకు వివరించడం అనేది నాకు బాగా నచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయో అని చెప్పి అనుకున్నాను. చాలా బాగా ఉందన్నమాట. ముఖ్యంగా ఇది ఈ రోజున ఎలా ముగిద్దామా, టైం ఎలా పూర్తి చేద్దామా, ఈ కోర్సు ఎలా పూర్తి చేద్దామా అన్నది లేకుండా పూర్తిగా అందరికీ అర్థమయ్యే వరకు నేను అబ్రప్ట్గా క్లాస్ క్యాన్సిల్ చేయను, కోర్సు ముగించను అని చెప్పడం అనేది మాత్రం బాగుంది. ధరణి ప్రకాష్ రావు గారు, వాళ్ళ అమ్మాయి దీప్తి గారు ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీప్తి గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా నేరేషన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకటే మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ అని మాత్రం చెప్పగలను నేను. తర్వాత ముద్రల గురించి నేను నా మీద కొన్నింటి మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అవసరం లేదు కాబట్టి కొన్ని చేయడం లేదు. అది కాక రోజుకు 3 చేయాలి అనేది రెస్ట్రిక్షను, ½ అన్ అవర్ అనేది రెస్ట్రిక్షను అటువంటి బిగినింగ్లో ఉంటాయి. తర్వాత దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పడం ఇంకా నాకు బాగా ఉంది. ఎంతసేపు చేసినా ఏది చెప్పినా వస్తే రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేదు తప్ప దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి మనం పాటించవచ్చు అని చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. చూద్దాం, నేను నలుగురిలోకి తీసుకెళ్తాను. ఇంతకుముందు వాస్తు నేర్చుకున్నప్పుడు ఇల్లు తిరిగి, ముఖ్యంగా మా కస్టమర్స్ దగ్గరికే సుమా, అందరు వెళ్ళకపోతే ఊరుకోరు కదా, కస్టమర్స్ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలన్నీ చెప్తుంటే మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి తిరిగేవాడిని. ముఖ్యంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేవాడిని నేను. క్రమేణా బాగా నాకైతే రిజల్ట్స్ కనపడ్డాయి. అందరూ పాటించడం అవన్నీ. కొన్ని చోట్ల నేను పనిచేసిన చోట్ల ఇప్పటికీ కూడా నన్ను గుర్తుంచుకుంటారట వాస్తు గురించి టాపిక్ వచ్చినప్పుడు. అదేవిధంగా ఈ ముద్రల గురించి కూడా నేను నలుగురికి చెప్పాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. ఈ మధ్య రాజస్థాన్ నుంచి ఒక యూట్యూబ్లోనే చూశాను అనమాట. ఆక్యుప్రెషర్ గురించి చదివాను. కాకపోతే దాని క్లాసెస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయేమో తెలియదు నాకు. హైదరాబాద్ వెళ్ళి దేనికిలే అని చెప్పని వెళ్లకుండా ఉన్నాను. ఇట్లా మన పూర్వీకులు చెప్పినవి ప్రతిదీ కూడా నేను నమ్ముతాను. కారణం ఏంటంటే మనకు కనపడని విషయాలు, మన శరీరంలో నాడీ వ్యవస్థ కానివ్వండి, చక్రాలు కానివ్వండి, ఇవన్నీ మనకు మామూలు సాధారణంగా మన కంటికి కనపడవు. అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని దర్శించగలిగారు. వాటి గురించి ప్రయోగాలు చేసి తెలుసుకుని, రిజల్ట్స్ గురించి తెలుసుకుని మనకు గ్రంథస్థం చేసి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. చాలా నచ్చింది. మనం ఇప్పటికీ కూడా ఏమి చేస్తున్నాం అనేది నాకైతే తెలియదు. నేనైతే ఏమీ చేయడం లేదు, కానీ ప్రచారం మాత్రం చేస్తూ ఉంటాను. 10 మందికి చెప్తున్నా. నాకు ఏదైనా తెలిసిందంటే నలుగురికి చెప్పే వరకు ఊరుకోలేను. చూద్దాం ఎలా చేయగలనో చూద్దాం ముందు. ఈ కోర్సులో ముఖ్యంగా బుక్స్ ఉన్నాయని కూడా నాకు తెలీదు. ఈ ప్రకాష్ రావు గారు రాసిన బుక్స్ ఉన్నాయని కూడా తెలియదు అనమాట. బుక్ తెప్పించుకుని మరొకసారి చదివి దాన్ని పూర్తిగా నలుగురిలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాను నేను. ఒక్కసారి వినగానే, ఒకసారి చూడగానే ప్రతిదీ అర్థం చేసుకుని నలుగురికి చెప్పే అంత జ్ఞానం వస్తుంది అని నాకైతే రాదు. కానీ సాధన చేసి సాధించుకుని దాన్ని నలుగురికి చెప్పొచ్చు అనే గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. ముఖ్యంగా నేను ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాను కాబట్టి చుట్టుప్రక్కల వాళ్ళకి ఎమర్జెన్సీలు కానివ్వండి, ముఖ్యంగా కీళ్ళ నొప్పులని, బ్యాక్ ఏక్ అని ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతుంటే బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు నిలబడలేక, తర్వాత కూర్చోలేక, పెద్ద వాళ్ళందరూ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు బెల్ట్ పెట్టుకుని ఇవన్నీ వచ్చి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుండేది. వాళ్ళకి ఏమైనా సహాయపడగలనేమో చూస్తాను. ముఖ్యంగా నాకు ప్రకాష్ గారు, దీప్తి గారు చెప్పింది ఏంటంటే, ఏ రోజునైనా మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది, మేము మీకు రెస్పాన్స్ ఇస్తాం. సరి అయిన సమస్య తెలిస్తే మేము మీకు ఆన్లైన్లోనే చెప్తాము, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మేము పిలుస్తాము. ఆ హామీ ఇవ్వడం నాకే కాదు, పార్టిసిపెంట్స్కే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చేయొచ్చు అన్నది చెప్పారు. నేనే ఒకసారి చేసి తెలుసుకున్నాను కాబట్టి దాంట్లో నాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇది కరెక్ట్గానే వాళ్ళు చేయగలరు. తర్వాత కొన్ని కేస్ స్టడీస్ ఏవైతే కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పారో అవి చాలా బాగున్నాయి. ప్రాక్టికల్గా నేనైతే పర్ఫెక్ట్గా అందులో అనుమానమే లేదు. ఈ రిజల్ట్ కొందరికి లేటుగా రావచ్చు, కొందరికి వెంటనే రావచ్చు, కానీ రిజల్ట్ మాత్రం తప్పకుండా వస్తుందనేది
నాకు గట్టి నమ్మకం. ఒకవేళ రాకపోయినా కూడా ఇందులో కలిగే నష్టం ఏం లేదు కదా మనకి. ఆ ముద్రలు పాటించడం వల్ల రిజల్ట్ రాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. కాబట్టి మనం నిస్సంకోచంగా పూర్తి చేయొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, నలుగురికి చెప్పొచ్చు అన్న నమ్మకం మాత్రం నాకు కలిగింది. కోర్సు గురించి ఎవరైనా సరే నేర్చుకోవాలన్నా, సలహాలు పాటించాలన్నా అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.